హరే కృష్ణ. మహాభారతంలో భారత యుద్ధం జరగడానికి 3 ముఖ్య కారణాలు ఉన్నాయి. ఇంకొక రకంగా చెప్పాలంటే కృష్ణ భగవానుడు అవతారానికి 3 కారణాలు మనకి భగవద్గీతలో చెప్పబడినది. ధర్మస్థాపన, సాధువుల అంటే భక్తుల కోసం, అలాగే దుష్ట శిక్షణ. అందుకే భీష్మదేవుడు యుద్ధం తరువాత కూడా ధర్మ సంస్థాపన కోసం అంపశయ్య పైన ధర్మరాజు పట్టాభిషేకం అయ్యే వరకు అలాగే ఉన్నారు. భగవంతుడు ఎప్పుడు అవతరిస్తారో మనకు పోయిన శ్లోకం ద్వారా తెలుసుకున్నాము. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. అదేవిధంగా భగవంతుడు ఎందుకు అవతరిస్తారు అన్నది ఈ శ్లోకంలో చూద్దాము. ఈ భగవద్గీత అధ్యాయం దివ్యజ్ఞానం 4వ అధ్యాయంలో 8వ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా పలుకుతున్నారు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సాధువులను రక్షించడం కోసం, దుర్మార్గులను నశింపజేయడానికి, అలాగే ధర్మమును నెలకొల్పడానికి ప్రతి యుగంలో నేను స్వయంగా అవతరిస్తాను అని శ్రీకృష్ణ భగవానుడు పలికారు. భగవంతుడు తన విశుద్ధ భక్తులను ప్రీతి మరియు సంతృప్తి కలిగించడానికి ప్రత్యేకంగా అవతరిస్తారు. అలాగే దానవులైన దుర్మార్గులను నశింపజేయడానికి భగవంతుడు వివిధ రూపాలలో, వివిధ అవతారాలలో ప్రకటమవుతారని చెప్పబడినది. ఉదాహరణకి మనం చూసినట్లయితే భగవంతుడు విశుద్ధ భక్తుడైన ప్రహ్లాదుని ఉద్ధరించడానికి, అలాగే దానవుడైన హిరణ్యకశపుని సంహరించడానికి ఈ 2 పనుల కోసం ఒకేసారి నరసింహ భగవానునిగా అవతారం తీసుకోవడం జరిగింది. అలాగే కంస శిక్షణ, దేవకీ వసుదేవుల రక్షణ కోసం కూడా అవతరించారు. ఆధ్యాత్మిక జగత్తులోని భగవంతుడు వివిధ రూపాలుగా భౌతిక సృష్టిలో అవతరించినప్పుడు వాటినే అవతారాలని అంటాము. భగవంతుని అవతారాలలో వివిధ రకాల అవతారాలు ఉన్నాయి. అవి పురుష అవతారాలు, గుణ అవతారాలు, లీలా అవతారాలు, శక్తి ఆవేశ అవతారాలు, మన్వంతర అవతారాలు, యుగ అవతారాలు అని చాలా రకాలుగా ఉన్నాయి. ఈ అవతారాలన్నీ కూడా విశ్వమంతా కాలానుగుణంగా ప్రకటమవుతూనే ఉంటాయి. కానీ కృష్ణ భగవంతుడు అవతారాలకు అన్నింటికీ మూలమైన ఆదిదేవుడు. అందుకే అతన్ని అవతారి అంటాము. భగవంతుడు తాను ప్రతి యుగంలోనూ అవతరిస్తానని చెబుతున్నారు. అంటే ఈ కలియుగంలో కూడా తప్పకుండా అవతరిస్తారని మనకి తెలుస్తున్నది. కృష్ణ భగవానుని లీలలను చూడటం కోసం కుతూహలపడుతున్న భక్తుల ఇబ్బందులు నశింపజేయడానికి భగవంతుడు ప్రత్యేకమైన ప్రయోజనం కోసం అవతరిస్తారు. అంటే శుద్ధ భక్తుల సంతృప్తి కోసమే శ్రీకృష్ణ భగవానుని అవతారాల యొక్క ముఖ్య ఉద్దేశం. హరే కృష్ణ.